కూడా మరి యవ్వన కాలంలో అంటే తింటారు, తాగుతారు, సుఖిస్తారు. చూడండి, నా ప్రాణమా తినుము తాగము. కొంతమంది దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. కానీ ఆయన ఒక్కసారి దేవునికి అప్పచెప్పబడ్డాడు. ఆయన జీవితాన్ని చివరి గడియ వరకు కూడా నమ్మకమైనటువంటి దాసుడుగా, నమ్మకమైనటువంటి పనివాడిగా, నమ్మకమైనటువంటి సువార్తికుడుగా, నమ్మకమైనటువంటి పరిచారికుడుగా ఆయన యొక్క జీవితంలో జీవించిన 53 సంవత్సరాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఎన్నో శ్రమలను అనుభవించి, ఎన్నో శ్రమలను సైతము లెక్క చేయకుండా కొన్ని బలమైనటువంటి ఆత్మలను దేవుని కొరకు సంపాదించి మరి వెళ్ళిపోయాడు. ఈ రోజున నందిగం యేసయ్య గారికి పరలోక పట్టణంలో ఏం గిఫ్ట్ ఉంది? ఏం గిఫ్ట్ ఉందండి? ఇప్పుడే కదా నీతి కిరీటం. ఏంటంట, ఒక మనుష్యుడిని నీతిమంతుడని ఎంచాలంటే తను జీవితంలో చేసినటువంటి నీతి కార్యములే ఆయనను నీతిమంతుడుగా నిలబెడతాయి. బహుశా నందిగం యేసయ్య గారు ఈ లోకంలో చనిపోయినప్పుడు రకం సంబంధికులు, సంఘస్థులు, ఆత్మీయ బిడ్డలు, మరి బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ బాధపడి ఉంటారు. కానీ పరలోక పట్టణంలో అయితే గొప్ప విందు జరిగి ఉంటుంది. వినాలి, పరలోక పట్టణంలో గొప్ప విందు జరిగి ఉంటుంది. ఎందుకంటే నన్ను నమ్ముకున్నటువంటి, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా కుమారుడు నా నిమిత్తమై ఎన్నో బాధలు భూమి మీద అనుభవించి ఎంతో కష్టపడి అన్నిటిలో కూడా విజయాన్ని సాధించి ఈ రోజున నా దగ్గరికి ఆత్మ వచ్చేస్తుంది. కాబట్టి ఆ తండ్రి బహుశా ఎంతగానో సంతోషించుంటారు. ఈ సంతోషం ఎంతమంది మనం పొందుకోగలుగుతాం మన జీవితాల్లో? ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి మంచి కార్యాల వల్ల ఒక్కటన్నా నేర్చుకుంటేనే మన జీవితాలు మనకి ఉపయోగము. చాలా మంది చెప్తూ ఉంటారు, ఈ లోకంలో మా నాన్నగారు మా కోసం అక్కడ కొన్ని ఆస్తులు సంపాదించారు, ఇక్కడ కొన్ని బిల్డింగులు సంపాదించారు, బ్యాంకు బ్యాలెన్స్లో మనవడికి, మనవరాలకి, కొడుకులకి, కూతురులకి ఇంత డబ్బు సంపాదించారని చెప్పి చాలా గొప్పగా చెప్తారు. కానీ నందిగం యేసయ్య గారి బిడ్డలకు ఉన్నటువంటి గొప్ప వరం ఏంటో తెలుసా? మా నాన్న మా కోసం ₹1 కూడా సంపాదించినప్పటికీ, చూడండి మాట చాలా బాధ, మా నాన్నగారు మా కోసం ₹1 సంపాదించినప్పటికీ మా నాన్నగారు దేవుడిలో మంచి పోరాటము పోరాడారు. వారి పరుగును విశ్వాసముతో చూడముట్టించారు. మా నాన్నగారికి నీతి కిరీటం పరలోకంలో ఉందని మీరు బ్రతికిన దినాలని చెప్పుకోండి గర్వంగా. కాదు చెప్పండి. డబ్బున్నవాడు ఎగరేస్తాడు కాదు, పొగరుతో ఉన్నవాడు ఎగరేస్తాడు కాదు, గర్వంతో ఉన్నవాడు ఎగరేస్తాడు కాదు. మీరు గర్వపడింది మీ నాన్నగారి గురించి. ఎందుకంటే మీ నాన్నగారు మంచి పోరాట పటిమ కలిగినటువంటి దేవునిలో యోధుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరైనా ఒక గుర్రం మాటనాలంటే సవారీ చేసేవాడికి ఆ గుర్రాన్ని తోలే రౌతుకి ఆ గుర్రం సంగతి తెలిసి ఉండాలా. పరిశుద్ధ గ్రంథం గురించి తెలుసు యేసయ్య గారికి. దానిలో ఉన్నటువంటి మర్మాలు మొత్తము కూడా అవహేళన పట్టినవాడు, ఎన్నో అద్భుతాలు చేసిన దైవజనుడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసిన దైవజనుడు. ఆయనకి టైంతో పర్లేదు. నేను గిరిపురం వచ్చిన కొత్తలో 2003లో మరి మంటికి ఇంట్లోకి వచ్చేవాడు, టక్క 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 నడుచుకుంటూ వచ్చేవాడు. ఉండడానికి తంతుండేవాడు. కానీ మనిషి పిట్ట కొంచెము కోత జ్ఞానం. ఆ మాట మాట్లాడుతుంటే కంచు మోగున కనకమ్ము మోగున అనేటటువంటి ఒక ఆలోచన నాకు అప్పుడే అలవాటు. ఆయన మాట్లాడుతుంటే సాక్షాత్తు ఒక దేవదూత ఆయన్ని ఆవరించి మాట్లాడించినటువంటి దేవుడికి స్తోత్రం. ఆయన మాట్లాడుతుంటే ఎలా ఉండదు తెలుసా? సూటిగా ఇట్లా వచ్చేవాడు కదా, ఇలా తిరిగి వచ్చేవాడు కదా, ఎక్స్పాండ్ చేయవచ్చు. కానీ టీవీ వస్తే మాత్రం ఆ రోజుల్లో మనిషి బ్రతకటానికి ఏ విధమైనటువంటి అవకాశము లేదు. మరి
అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో నిజంగా మన ఇంట్లో ఎవరికైనా మన పిల్లలకో మనకో ఏదైనా ఇరుకులు ఇబ్బందులు ఏదైనా ఒంట్లో బాగాపోతే ముందుగా మనం బెంబేలెసిపోతాం, భయపడిపోతాము. మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే డబ్బు ఎంతైనా పర్లేదు, హాస్పిటల్లో చూపించుకునే ఒక ఆలోచన వస్తుంది. ఆయనకు మాత్రం అలాంటి ఆలోచన ఏమొచ్చింది? ప్రార్థన చేసుకుందాం అనేటటువంటి ఆలోచన. చూడండి, ఒక ఆలోచన ఒక మనిషి యొక్క జీవిత విధానాన్ని మలుపు తిప్పుతుంది అనమాట. ఒక సంఘటనే మన జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరిగి ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటన ఉంటుంది ఒక మనిషి జీవితాన్ని మార్చేయడానికి. మరి మన ఆత్మీయ తండ్రి మరి ఆయనకు వచ్చినటువంటి గొప్ప ఆలోచన ప్రార్థన చేసుకుందాం. ఆ ఆలోచన ఆయన యొక్క జీవితాన్ని ఒక్కొక్కసారిగా అప్పటి వరకే డ్రామాలు వేసి పార్టీలో తిరిగి వెచ్చలవిడిగా తిరిగినటువంటి అయ్యగారికి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన చేసిన జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసి. చూడండి, 16-17 సంవత్సరాలంటే మనకున్నారు పిల్లలు. 16-17 సంవత్సరాల పిల్లలకి ఈ రోజుల్లో మనం ఒక్క మాటగా చెప్పగలుగుతున్నామా? ఆడు విన్నా కూడా భయం ఉండేదా? విన్నా కూడా విన్నట్టు యాక్షన్ చేసి ఆ క్షణం దాని నుంచి విని పక్క తప్పుకుంటాడు. మరి అయ్యగారు మరి యవ్వన వయస్సులో మరి బాప్తిసం తీసుకొని మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప తలాంతో మరి సేవ చేయాలని చెప్పి గొప్ప సంకల్పంతో మరి ముందుకు అడుగులు వేస్తున్న సందర్భంలో బహుశా ఎన్నో ప్రతికూల పరిస్థితులు. అయ్యగారు సేవ మొదలుపెట్టి పెళ్లి చేస్తున్న తర్వాత పుట్టిన కుమారుడు కుమార్తెలు, కానీ వీరికి తెలిసిన కొన్నే. కానీ మనందరికీ తెలియకుండా సేవలో ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్రదేశాలకు ప్రయాణాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు. సేవ చేయడానికి వెళ్ళే దగ్గర ప్రతి దగ్గర కూడా అనుకూల పరిస్థితి ఉంటుందా? అందుకే నేను చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా, 1000 అడుగుల ముగింపైన ఒక్క అడుగుతోనే ప్రారంభము. ఆ ప్రారంభమే ఈ ప్రయాణం. ఇవాటికి 2025 సంవత్సరం మార్చి 9వ తారీఖు వరకు కూడా మరి ఈ సంఘ ఫౌండర్ అయినటువంటి యేసురత్నం అయ్యగారు, సుశ్యామ గారు మరి ఇద్దరు లేనప్పటికీ ఈ సేవ ఎంత దిగ్విజయంగా జరుగుతుందంటే ఒకే ఒక కారణము. ఆ కారణము అయ్యగారు యవ్వన వయసులోనే ఆయన దేవునికి అప్పగించబడ్డాడు. అర్థమైందా? మరి ఆ సేవలో మరి భాగంగా సుమారు 53 సంవత్సరాలు చొప్పున అనుకుంటా మన అయ్యగారు చనిపోయింది. 53 సంవత్సరాలప్పుడు చనిపోతే ఇప్పటికీ 19 సంవత్సరాలు. అయ్యగారు ఉన్నప్పుడు నడిచింది ఈ సేవ. అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత కూడా బలంగా అమ్మగారిని మరి బలం చాలదు. మనం అనుకుంటాం ఎన్నో పోరాటాలు. ఆ పోరాటాల మధ్యలోనే మరి అమ్మగారు ఈ పిల్లలందరినీ చక్కబెట్టుకుంటానే మరి ఆయన లేకపోయినా కూడా 18 సంవత్సరాల సేవను ఆ విధంగానే నడిపారు. మరి నడిపిన తర్వాత మరి అమ్మగారు కూడా మరి పిలుపుని అందుకొని అక్కడికి వెళ్ళిపోయారు. పరలోక పట్టణానికి చేర్చబడ్డారు. చూడండి, ఆ భార్య భర్తలకి ఎదుర్కొన్నటువంటి ధన్యత ఏంటో తెలుసా? చెప్పండి. ఇంకా చివరి గడియ వరకు కూడా ఇద్దరు కూడా సేవలోనే వారి యొక్క సమయాన్ని గడిపారు. గుర్తుపెట్టుకోండి, మన రోజులో ఒక 5 నిమిషాలు చేయొచ్చు ప్రార్థన, 10 నిమిషాలు చేయొచ్చు ప్రార్థన. కానీ ఒక సంఘాన్ని కట్టినటువంటి దైవజనుడు సమయమందును అసమయమందును మరి తాను తగ్గించుకొని, ఇది కూడా చాలా గొప్ప మాట. నాకు అయ్యగారు గుర్తొచ్చినప్పుడు నేను చదువుతున్నప్పుడు నాకు అపోస్తులైన పౌలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అయ్యగారికి ఆ యొక్క అపోస్తులైన పౌలుకి చాలా చక్కని సంబంధం ఉంటుంది. ఎందుకో తెలుసా? చనిపోతే నేను పరలోక పట్టణం వెళ్తానని చెప్పి ఒక ధైర్యం ఉంది అనుకుంటే అయ్యగారికి నా భవిష్యత్తు తెలియదు. ఇవాళ ఎంతమందికి ఉంది ఆ ధైర్యం? చనిపోతే పరలోకం వెళ్తామని ఎంతమందికి ఉంది ఆ ధైర్యం? చూడండి, నాకు తెలిసి యేసురత్నం అయ్యగారు ఇవాళ విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న చాలా మంది దైవజనుల కంటే చాలా సీనియర్ అయ్యారు. గట్టిగా చప్పట్లు పడదాం. అంత సీనియర్ అయ్యారు అన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా వారి కుటుంబం కోసం సంపాదించినటువంటి
గొప్ప దేవునిలో సైనికుడు. గట్టిగా దీనికి చెప్పడం. ఎందుకంటే చూడండి, మీరు గమనించండి, పెద్ద పెద్ద మందిరాల అయ్యగారులు వస్తుంటే పెద్ద పెద్ద కార్లు, సూట్లు, బూట్లు, వాళ్ళ పక్కన పనివారు ఆ యొక్క సంచారం అంతా వెళ్తుంటే వాళ్ళు ఎవరు నడుస్తుంటే ఒక 10 మంది వెనక నడుస్తారు. ఇరవై మధ్యాహ్నం సమయం చెప్తున్నాను, ఏశ్వరత్నం అయ్యగారు వెనకాల పరలోక పట్టణంలో దేవదూతలు చుట్టూతో ఉంటారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకంలో ఒక్క రూపాయి కూడా సంపాదించుకోవాలి. బహుశా ఆయన దేవునితో అంత దగ్గరగా ఉండటం వల్ల అయ్యగారి మనసుకి అనిపించవచ్చు, ఈ లోకంలో నేను ఏదైనా సంపాదించుకుంటే అది ఏదైనానో నాతో రాదు. ఒక దేవుని యొక్క పిలుపు మాత్రమే నాతో వస్తుంది. నేను బోధించినటువంటి వాక్యం మాత్రమే నన్ను పరలోక పట్టణానికి తీసుకువెళ్తుందని చెప్పి గొప్ప సంకల్పంతో ఉన్నాడేమో దైవజనుడు. చూడండి, రక్తం కక్కుకునేటటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన ఒక్కసారి ఆ చేయి పెట్టుకొని లేపి ఆ వ్యాధిలో నుంచి విడిపింపబడిన తర్వాత చాలా మంది ఏదన్నా పొందుకుంటే కృతజ్ఞత కలిగి ఉండరు. కానీ మన ఆత్మీయ తండ్రి మాత్రము ఆయన ఒక్కసారే లబ్ధి పొందాడు తండ్రి చేత. ఆయనకున్నటువంటి వ్యాధి నుంచి, బాధ నుంచి విడిపింపబడ్డాడు. ఆ విడిపింపబడే సమయంలో బహుశా ఒక ఒడంబడిక చేసుకొని ఉంటాడు. నా జీవిత కాలం అంతయు, నేను నా బ్రతుకు దినములంతయు నాయన నిన్ను నేను విడువను, ఎడబాయను. నేనొక్కడే కాకుండా నాతో పాటు కొంత సైనిక సమూహాన్ని నీ పరలోక పట్టణానికి తేవడానికి నేను సిద్ధపాటు చేస్తానని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఉంటాడు. ఒక ఒడంబడిక చేసుకొని ఉంటాడు. ఆ ఒడంబడిక ద్వారా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో స్టేషన్లు, గొడవలు, ప్రజలకు దూరంగా పారిపోయినటువంటి పరిస్థితులు నాకు తెలిసి అయినను సేవను మాత్రము విడిచిపెట్టలా. అయ్యగారు ముందు ఎంతో మంది దైవజనులు వచ్చారు, అయ్యగారు తర్వాత ఎంతో మంది దైవజనులు వచ్చారు. మన కళ్ళ ముందు చూస్తే సంపాదించుకొని చూడండి, టీవీల ముందు చూడండి, టీవీ ముందు కూర్చుంటే వాళ్ళు వాక్యం మొదలు పెట్టగానే స్క్రోలింగ్ ఏమొస్తుందో తెలుసా? మా గూగుల్ పే నెంబర్, మా ఫోన్ పే నెంబర్, మా అకౌంట్ నెంబర్, ఏ నెంబరో లేనటువంటి దైవజనుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నందిగా ఈశ్వరత్నం అయ్య గారు. గట్టిగా చెప్పబడుతుంది. ఏ నెంబరు లేదండి, పరలోకపు నెంబరే, పరలోకపు నెంబరే, పరలోకపు నెంబరే ఉండడానికి ఆ పరలోకం నుంచి ఆ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ని ఒక్కసారి అటెంప్ట్ చేశాడు ఆయన. అవతల నుంచి ఫోన్ వస్తే మనం ఏమంటాం? హలో చెప్పండి అంటాం. అదే పరలోకం నుంచి బహుశా ఒకేసారి మోగిన ఫోన్ కాల్ ఏమో. ఆ ఫోన్ కాల్ పట్టుకున్నాడు, మరి ప్రపంచాన్ని వదిలిపెట్టేశాడు, కుటుంబాన్ని వదిలిపెట్టాడు, లోకాన్ని వదిలిపెట్టేశాడు, సంఘాన్ని వదిలిపెట్టేశాడు, తండ్రిని పిలుపుని అందుకొని వెళ్ళిపోయాడు. అయినను మరి సేవ, నిశ్చయంగా చెప్తున్నాను, ఆత్మీయ తల్లి లేకపోతే సేవ నడవదు. మరి ఆత్మీయ తల్లికి కూడా 2 ఆత్మ ఇచ్చాడు దేవుడు. ఈ సమయంలో మన ఆత్మీయ తల్లి పాత్ర కూడా చాలా గొప్పది. మరి అయ్యగారు మరి సమయం అసమయమందు వెళుతున్నప్పుడు, అందరూ ఇళ్ళకు వస్తున్నప్పుడు పరిచర్య చేయటం అనేది సాటి అయినటువంటి గృహిణి చేసే సహకారం. చాలా మంది దైవజనులకి, బయట పెద్ద పెద్ద సువార్త సేవలు చేసే దైవజనులకి ఇంట్లో స్త్రీలు సహకరించరు, మామూలుగానే సహకరించరు. ఏమయ్యా ఇంటికి ఎవడెవడవుతుంది అంటారు, ఆడి కాఫీ అంటారు, నీ కాఫీ అంటారు, టీ అంటారు. ఆ మాటలేదు అమ్మగారి దగ్గర. ఎంతమంది వచ్చినా వండటం, వడ్డించటం, వండటం, వడ్డించటం, ఆ 2 పనులు నేర్చుకున్నారు వాళ్ళు. ఆయన వాక్యం చెప్తాం, అమ్మగారు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మంచి చెల్లి చూడండి ఎంత తగ్గండి. నేను అందుకే చెప్తాను, ఈ లోకంలో సంపాదించుకున్న ప్రతి ఒక్కటి కూడా శూన్యము, శూన్యము, శూన్యము. చూడండి, మా అయ్యగారికి మంచి బిరుదు ఉందంట. ఏం బిరుదు అది? మరి మీరు గట్టి చెప్పారు, చెప్పాలి, గట్టి చెప్పాలి. ఆంధ్ర టైగర్. చనిపోయేదోడు ఈ పులిలాగానే ఉంది. పులి చచ్చిపోయిన పులి అంటారు, బతుకున్నా గట్టిగా కప్పకుండా ఒకసారి
పులకరించిపోతున్నా ఒళ్ళు అయ్యగారి గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ అనుభవాలు చాలా గొప్పవి. మన మధ్య లేకపోయినా కూడా అయ్యగారు మన మధ్యన సంచరిస్తూనే ఉంటారు. ఆయన కార్యక్రమాలు ఆయన చేసిన మంచి ఊళ్ళో సేవ చేయటం. నక్సలైట్లు కూడా సేవ చేస్తాడా? నక్సలైట్లు కూడా సేవ చేస్తాడా? దొంగలు కూడా దేవుడి గురించి చెప్తాడా? ఆయన చేసిన పని అదే. దొంగలుగా సువార్త చేశాడు, దొంగలు మారిపోయాడు. నక్సలైట్ సువార్త చెప్తాడు, నక్సలైట్ మారిపోయాడు. ఎంతో మంది దైవజనులు ఆ వృక్షంలో నుంచి పుట్టుకొచ్చిన కొమ్మలు ఈ రోజున కొన్ని వందల మంది దైవజనులుగా మరి 2 రాష్ట్రాల్లో ఉండి మరి బలమైనటువంటి సేవ చేస్తా కూడా మరి దేవుని యొక్క రాకడకు కొంతమంది కొన్ని ఆత్మలను ఇంకా పట్టబడతానే ఉన్నారు. పట్టి తీసుకెళ్లి చెప్తూనే ఉన్నారు. మరి ఆలోచిద్దాం. మరి అయ్యగారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. ఈ రోజున నందిగా మేసరస్వామి గారిని అమ్మగారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకి చాలా ఆశీర్వాదకరము. గుర్తుపెట్టుకోండి, చాలా మంది అనుకుంటాం డబ్బుంటేనే మనకు ఆశీర్వాదము, డబ్బుంటేనే మనకి దీవెనలు, డబ్బుంటేనే మనకు అన్నీ వస్తాయి అనుకుంటాము. ఈ డబ్బు ద్వారా కూడా అన్నీ చేయలేము మన జీవితాల్లో. గుర్తుపెట్టుకోండి. మరి బహుశా ఆ రోజుల్లో డబ్బు ఉంటే ఉంటుంది అయ్యగారు వాళ్ళకి. మరి ఆ డబ్బు టీవీ నుంచి కాపాడగలిగిందా? సహోదరి సహోదరులారా, మరి ఆలోచించండి. యొక్క మధ్యాహ్న సమయమున ఇలా చదువుతున్నప్పుడు ఒక 2 తిమోతి 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ మాట ఒకటి గుర్తొచ్చింది. అపోస్తులైన సౌలు పౌలుగా మారబడ్డాను కానీ సౌలు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, దేవుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి. ఆయనను ఒక సమయం వచ్చింది, ఒక వయసుకి. ఆ సమయంలో పట్టబడ్డాడు. చివరి గడియ వరకు రోమా చక్రవర్తికి వాక్యం చెప్పాలని తుది కోరి వరకు కూడా అందరూ అనుకున్నారు. పౌల్ని ఇక బంధించేశారు, ఇక వెళ్తున్నాడు, ఇక మరణ శిక్ష ఏదైనా చంపేస్తాడు అన్నప్పుడు కూడా పౌలు మనసులో ఒక సంతోషకరమైనటువంటి విషయం దాగుందంటారు. ఏంటది? రోమా చక్రవర్తికి నేను దేవుడి గురించి చెప్పాలా? ఏది ఏమైనప్పటికీ ఈ రోజుతో నా చావు రావటం ఖాయము, నేను చెప్పదలుచుకుందో కూడా ఆయనకి చెప్పడం కూడా 2 ఖాయమే. నందిగా యేసురత్నం గారు సేవ చేశారు, రక్షించబడ్డారు, 2 ఖాయం. 3వది కూడా ఖాయమే. దేవుని యొక్క పిలుపొందుకొని వెళ్ళిపోవటం ఖాయమే. ఆ పిలుపొందుకొని వెళ్ళిపోయేలోపు నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావన్నది కాదు. ఒకడు 30 సంవత్సరాలు బతుకుతాడు, ఒకడు 40 సంవత్సరాలు బతుకుతాడు, ఒకడు 70 సంవత్సరాలు బతుకుతాడు, ఒకడు 80 సంవత్సరాలు బతుకుతాడు. ఎన్ని రోజులు బ్రతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బ్రతికామన్నదే ముఖ్యం. నందిగా యేసురత్నం గారు బ్రతుకున్న రోజుల్లో మరొక మచ్చ జనాలు వేసి ఉండొచ్చు, కానీ ఆయన నాకు తెలిసి ఆయన మరణము వరకు కూడా వైట్ పేపర్. ఆయన ఈ మాటకి చెప్పకూడదు ఒకసారి. వైట్ పేపర్ అంటే ఏంటో తెలుసా? దాని మీద ఏది రైట్ అయినా ఆ పేపరు అర్హత కలిగినటువంటి పేపర్. వైట్ పేపర్ గా ఉన్నాడు అయ్యారు లాస్ట్ గడియల వరకు కూడా. అందుకు అపోస్తలుడైన పౌలు చెప్తాను, నాకు ఆ మాట చాలా ఇష్టము. నేను ఇప్పుడే ఒకసారి చదివి 2 తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా. నేను ఇప్పుడే పానార్పణముగా చదవాలి, మీరే చదవాలి, వినాలి. 2 తిమోతి 4వ అధ్యాయం 4-5 వచనం అనుకుంటా. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడి నేను వెడలిపోవు కాలము సమీపమైన. అవును అవును చెయ్యి. అవును చాలండి. చూసారా, అపోస్తలుడైన పౌలు సేవ మొదలు పెట్టిన తర్వాత ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినా కూడా వెనక్కి
బలము శాంతితో ఉండాలి. అక్షర ఘేరము నాగంబ్యోతి అక్షర ఘేరము నాగంబ్యోతి ఆలయముగా తన మాటము చేసిన ఆశ్రయముగా తన మాటము చేసిన యెహోవా యథార్థమైనది నీ మాటం పరిపూర్ణమైనది నీ మాటం యెహోవా. హల్లెలూయా హల్లెలూయా. 400 మంది పెద్ద సంఘము చల్లా చెదిరైపోయినప్పుడు యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు, కాపలు పట్టుకుంటే గొర్రెలు చల్లా చెదిరైపోయినప్పుడు ఒకే ఒక బిడ్డను, ఆత్మీయ బిడ్డను దేవుడు నిలబెట్టుకున్నాడు. మా మరియమ్మ అని సిద్ధిపాక మరియమ్మ. హల్లెలూయా. కొన్ని మాటలు. పేట వందనాలండి మీ అందరికీ. నిజంగానే మరి ఈ రీతిగా మేము సజీవులుగా నిలబడ్డామంటే ఇది మరి ఆత్మీయ తల్లి ప్రేమ, ఆత్మీయ తండ్రి ప్రేమ. ఎందుకంటే కష్టకాలంలోనే మరి వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని నా గృహంలో మరి నిలబెట్టుకోవడానికి మరి దేవుడు నాకు సమయం ఇచ్చాడు. నిజమే. మరి నేను మరణ పడకల మీదకి ఎక్కిదే మరి డాక్టర్లు నన్ను బతకరని చెప్పినప్పుడు, మరి ఆపరేషన్ కూడా చేయటం కూడా అక్కర్లేదన్నప్పుడు, ఇది నా దేవుడి కృప. మరి నా ఆత్మీయ తల్లి, మన ఆత్మీయ తండ్రి, మరి నా సంఘం, మరి ఆ బిడ్డలు నేను ఎంతగానో మరి ఆదరించినప్పుడు నేను అనుకున్నా, మా వాళ్ళందరూ నేను దేవుడికే వేస్తుంది, వాళ్ళకే సేవకులకి ముందు పెట్టుద్ది, సేవకులకి పెట్టుదని ఎంతమంది నా బంధువులు అన్నా కూడా. కానీ నేనేంటంటే దైవజనురాలు వాళ్ళ కుటుంబం ముందు గృహంలో నా ఇంట్లో భోజనం చేస్తే అది నాకు దీవెన, అది నాకు ఆశీర్వాదం అని చెప్పి ఎవరి మాట కూడా లెక్క చేయను. ఎన్ని కోటాలు పెట్టుకున్నా ముందు వాళ్ళకు ప్రత్యేక ఇచ్చేదాన్ని, వాళ్ళకు ప్రథమ స్థానం ఇచ్చాను. కాబట్టి దేవుడు ఈ సమయంలో నన్ను, నా బిడ్డని మరి సజీవులుగా నిలబెట్టాడంటే నేనెంతో ఆయనకి రుణస్థుడుగా ఉన్నాను. నిజమే. మరి ఆత్మీయ తండ్రి మరి ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ధనవంతులు ప్రేమించేవాడు కాదు అయ్యగారు. ఎవరు పేదవారు ఉన్నారో, ఎవరు కష్టంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళు ఆదరించేవాళ్ళు. నిజంగా వాళ్ళు వండుకోలేదంటే ఆయన జేబులో తీసి వాళ్ళకి ఇచ్చి, నేనైతే మరి వద్దన్నా కూడా నా ఇంట్లో కూడా ఎన్నో తడులు వచ్చి ఏం కూర ఉండేవారంటే ఏం చేయలేదంటే, అరే ఇదిగో నేను మాసం తెస్తాను రా, నువ్వు వండితే చాలా బాగుంటుంది అని చెప్పి, వద్దయ్య గారు అంటే నేను తినాలి నువ్వు తీసుకురా అని చెప్పి వండిన తర్వాత అసలు అయ్యగారు వచ్చేలో కాదు. ఏంటి అయ్యగారు రాలేదంటే, అరే మీకోసం వండించారా అని అనేవాడు అయ్యగారు. ఆ ప్రేమ, ఆ దయ, ఆ కరుణ ఇప్పుడు ఏ పాస్టర్లకు లేదు, ఏ సంఘస్థులకు కూడా లేదు. ఇదివరకు మరి ఎవరన్నా సంఘంలో బాధ కలిగిందంటే సంఘం అందరూ వచ్చి ఒకరికి తెచ్చేవాళ్ళు. ఎవరికో కాదు, నాకు ఎన్నో బాధ. మా ఆయనకి కావిళ్ళు అయిపోయి మరి కాళ్ళు చేతులన్నీ పచ్చగా అయిపోయి చాలా సీరియస్ పద్ధతిలో ఒక 2 నెలలు పనికి వెళ్ళకపోతే సంఘంలో చాలా మంది ఒకళ్ళు బియ్యం తెచ్చిచ్చేవాళ్ళు, ఒకళ్ళు మంచినీళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు, ఒకళ్ళు కందిపప్పు తెచ్చిచ్చేవాళ్ళు. అప్పుడు మరి ఎంతగానో సంఘంలో విశ్వాసులు కూడా ఎంతో మరి ప్రేమించారు. నిజంగా ఆ ప్రేమ ఇప్పుడు లేదు, ఆ దయ ఇప్పుడు లేదు, ఆ కరుణ ఇప్పుడు లేదు. ఆ ప్రేమ కావాలని, ఆ దయ మన సంఘంలో ఉండాలని నేను కోరుకుంటున్నా. అయ్యగారు ఎక్కువ పేదవాళ్ళు ప్రేమించేవాడు అనమాట. మరి ఆయన మరి టీవీ మరి పొరుగ్గా ఉన్నప్పుడు సేవ చేయటానికి వీల్లేదన్నారు, వివాహం చేసుకోవటానికి వీల్లేదన్నారు, ఒక ఊపిరితిత్తు అశాంతం లేదంట, దానికి ఆపరేషన్ చేయాలన్న టైంలోనే మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆయన రక్షణలో కూర్చొని ఆ కొండ మీద మంగళగిరి స్టాండ్లో అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆ ఊపిరితిత్తులు ఒకటి లేని ఊపిరితిత్తును మరి ఏ రకమైకి సిద్ధపరిచాడు. డాక్టర్లు ఎంతో ఆశ్చర్యపోయాడు, ఇది ఎలా జరిగింది అని. చాలా వాళ్ళు స్టాండింగ్ తీసినప్పుడు, ఎక్స్రే తీసినప్పుడు ఆ ఆపరేషన్ చేయాలని ఆ ఊపిరితిత్తును యేసయ్య అమర్చాడు.
ఎంత గొప్ప దేవుడు అంటే అంత శక్తిమంతుడు. అయ్యగారు కూడా అంత నీతిమంతుడు. వివాహం చేసుకున్నాడు, మరి దేవుడు 6 బిడ్డలను ఇచ్చాడు, ఎంతో సేవ చేశాడు అనమాట. నిజమే, కాలినడక నడిచాడు, మరి సైకిల్ మీద నడిచాడు, బండి మీద నడిచాడు, కారులో తిరిగాడు, విమానం ఎక్కాడు, ఎంతో సేవ చేశాడు. కానీ సింహం పిల్లలు ఏమి కలిగి ఆకలి కొనేమో కానీ నేను ఏర్పరచుకున్న బిడ్డలు ఆకలి కొనని చెప్పాడు, కానీ ₹1 కూడా దాచుకోవాల. నిజమే, మరి పౌలు గారు తన పరుగుని తుదముట్టించినట్టుగా అయ్యగారు ఈ సేవలో మరి ఎంతగానో సేవకులు. ఆయన కోరిక ఏంటంటే నా రాకడి సమయంలోని 1,000,000 ఆత్మలు రక్షించాలని, 1,000,000 ఆత్మలు ఆయన తట్టు తిప్పాలని ఆయన ఆశ, ఆయన కోరిక. బంగారం కావాలి, ఇల్లు కావాలి, ఆస్తులు కావాలని కోరుకోలేదు, కానీ 1,000,000 ఆత్మల కొరకు ఎంతో ప్రార్థన చేశాడు. నిజంగానే ఎంతో మంది సేవకులు ఎంతో మంది రక్షించబడు. వాళ్ళు రక్షించి కూడా ఆ ఆత్మీయ తండ్రి మరి లెక్కలోకి వస్తే నమ్ముతున్నాను. దేవుడు అన్ని ఆత్మలు రక్షించాడని దేవుని స్తుతిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రాలయ్యా. మహోన్నతుడాని కొందనాలు ఆయన, సర్వోన్నతుడాని కొందనాలయ్యా, కారణభూతుడాని కొందనాలయ్యా, అద్భుతకరుడాని కొందనాలయ్యా, పూజార్హుడాని కొందనాలయ్యా, జీవముగల తండ్రిని కొందనాలయ్యా, జీవాధిపతి నీకే స్తుతులయ్యా, 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 స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో అయ్యా, గడిచిన పునరుద్ధానం వరకు దేవా మమ్మల్ని కాచి కాపాడిన ఆయన మరొక దినాన్ని మాకు ఇచ్చావు దేవా, నీ కొందనాలయ్యా. ఈ దినం, ఈ సమయం, ఈ గడి చూడలేక నాయన ఎంతమందిలో మా మంచి దాటిపోయారయ్యా. మేము వారికంటే పరిశుద్ధులం కాదయ్యా, వారికంటే విద్యావంతులం కాదయ్యా, వారికంటే ధనవంతులం కాదు నాయన. కేవలం నీ కృపను బట్టి, నీ దయని బట్టి నాయన ఈ గొప్ప ధన్యత మాకు ఇచ్చావు దేవాని స్తోత్రం నాయన. ఇదిగో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాద కార్యాన్ని సెలవిచ్చావు నాయన. నిజమే తండ్రి, మా ఆత్మీయ తండ్రిని నాయన ఈ దినం రక్షణ పొందిన దినాన్ని మా ప్రభువా అయ్యా, ఇలా నేను స్తుతించటానికి, ఇలా నేను గణపరచటానికి, ఇలా నేను కొనియాడటానికి దేవా నాకు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయా కెరూబులు సెరూబులతో 24 పెద్దలతో 12 జీవులతో నాయన పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానాలతో పొగడబడుతున్నామా యేసయ్యా, నీకు వందనాలయ్యా. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాం నాయన. ఇప్పుడు వరకు కార్యక్రమంలో పాటల్లో మహిమ పొందారు, నీకు వందనాలయ్యా. ఇదిగో మా ప్రభు ఆరాధనలో మీరు మహిమ పొందారు, మీకు వందనాలయ్యా. మీ దాసుల ద్వారా నాయన ఇదిగో రావును బట్టి కూడా మీకు వందనాలయ్యా. ఆత్మీయ తండ్రి విషయంలో ఎన్నో మర్మాలు బోధించాడు దేవా, నీకు వందనాలయ్యా. ఆ బిడ్డను కూడా దీవించయ్యా. ఆత్మీయ తండ్రి నాయన ఏ రీతిగా నాయన తగ్గించుకొని, ఏ రీతిగా కొన్ని ఆత్మల కొరకు పోరాడడు అట్టి జ్ఞానవంతుడుగా బిడ్డను కూడా తీర్చిదిద్దమని నీ పాదాలు పట్టుకుంటున్నావు నాయన. ఈ సంఘ బిడ్డలందరికీ నాయన అట్టి కృప దయచేయి, అట్టి దీవిని దయచేయమని అడుగుతున్నావు నాయన. మా వెంట ఎండి బంగారం లేవయ్యా, మేడ మిద్దలు రావు నాయన. అయ్యా మా మీద మేము చనిపోతే ఒక నూలు పోకూడదు మా మీద రాదు మా ప్రభు. అయ్యా నిన్ను కలిగి నీ కొరకు సిద్ధపడి నాయన ఇదిగో పరలోకంలో నాయన ఆత్మలు సంపాదించేవాళ్ళు, పేదవారికి ఆహారం పెట్టిన వాళ్ళు, వస్త్రం ఇచ్చిన వాళ్ళు కంటే అయ్యా నాయన ఇదిగో ఫోన్లో మనం చూసానయ్యా వజ్రాలు వైరాలతో మా ప్రభు అయ్యా పరలోకంలో వారి నివాసాలు దగ్గర మెరిచిపోతున్నాయి మా ప్రభు. అయ్యా ఇది మాకు శాశ్వతం కదయ్యా, పరలోక నివాసాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కటికి దయచే ఆ తాపత్రులు నాయన అయ్యా వారికి దయచేయమని అడుగుతున్నాయా. విశ్వాసంలో కాపాడుకునే వారుగా చేయనాయన. ఇదిగో యా సిలువలో మా ప్రభు అయ్యా నేను కొట్టిన వాడిని, నిన్ను గుద్దిన వాడిని, నిన్ను నాయన నీ గడ్డం పెరిగిన వాడిని మా ప్రభు అయ్యా మీరేం చేస్తున్నారు, మీరెరుగును క్షమించమంటున్నామయ్యా. క్షమాభిక్ష పెట్టాము దేవనిస్తుందయ్యా. ఆ ప్రేమ ఆ దయ మాకు దయచే, క్షమించకుండా మాకు దయచే నాయన. అందుకే నాయన అయా మాలో ఒకడుగా నీ మట్టి దేహాన్ని దాల్చిన ఆయన, నీ మహిమస్త్రాన్ని వచ్చి భూలోకానికి వచ్చిన ఆయన మా కొరకు ఎంతో శ్రమ పడ్డావయ్యా. మరణాన్ని గెలిచి ముచ్చిని జేడలేసావు నాయన. నన్ను పోలి మీరు నడుచుకోనయ్యా నాయన. పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని నాయన అభయం ఇచ్చాడయ్యా. నాయన నిజమే తండ్రి, మేము నిన్ను పోలి నడుచుకునే కృప నాయన మా అందరికి దయచేయి. మాకు సహనం నేర్పించు, ఓర్పు నేర్పించాయా. నువ్వు వచ్చింది మేము వ్యర్థం చేయకుండా నీ అడుగు చాలని నడిచే జ్ఞానవంతులుగా మా అందరిని తీర్చిదిద్ది నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవచని ఏర్పాటు చేసుకుని
దేవుడు తన ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన పరిచర్యను 45 సంవత్సరాలు దేవుడు జరిగించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవ దేవుని యొక్క బిడ్డలారా కన్నీళ్లతో కట్టినటువంటి సేవ ఇది. ఉపవాసాలతో కట్టినటువంటి సేవ. దైవజనురాలు కన్నీళ్లతో, ఉపవాసాలతో, జాగారాలతో కట్టినటువంటి సేవ ఇది. బందెల రాయరత్నయ్య గారి దగ్గర 3 సంవత్సరములు ఏమండి శిష్యరకం చేశారు నాన్నగారు, అయ్యగారు. దేవుని యొక్క బిడ్డలారా 2 సంవత్సరములు ఏమండి మరి జోషువా డానియల్ గారి దగ్గర మద్రాసులో సేవా తర్ఫీదు పొందారు. ఎన్ని సంవత్సరాలు? నేను చిన్నపిల్లవాడినప్పుడు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు 2 సంవత్సరాలు. దేవుని యొక్క బిడ్డలారా అప్పుడు గర్భవతిగా ఉండి అమ్మగారు తర్ఫీదులో ఉన్నప్పుడు పనులు చేయించేవాళ్ళు. దేవుని యొక్క బిడ్డలారా మునివే కోల మీద ఉండి ఆమె గడ్డి పోసి అంత పరిచర్య చేశారు. అంత తర్ఫీదులో నలిగారు కనుక అన్ని వందల ఆత్మలను మన ఆత్మీయ తల్లి రక్షించగలిగారు. బూదిగంతాల నుండి ఏమండి పట్టుకుని దాని కొనల నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నా దాసుడు అని ఉపేక్షించగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పము నీ పట్ల ఉన్నది. దేవుని యొక్క బిడ్డలారా నీవు నీకుగా ఇక్కడ కూర్చోలను. లోకంలో ఎంతమందికి లేనటువంటి భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడండి. ఆలోచిస్తున్నావా? నువ్వు ఫలిస్తున్నావా? ఆత్మఫలాలు ఫలిస్తున్నావా? దేవుని కొరకు జీవిస్తున్నావా? నేను ఒక చాట్ చూశాను ఈరోజు. ఒక చిన్న పిల్ల దేవుని యొక్క బిడ్డల వీధిలో సువార్త ప్రకటిస్తా ఉంది. ఒక ఆయన బైబిల్ చదవండి అని పొద్దున్న నుంచి నిలబడే ఉన్నాడంట చౌరస్తాన్. చూసారా మీరు? విజయవాడలో కూడా జరుగుతుంది. ఎందుకంటే రాకడ వచ్చేసింది. లాస్ ఏంజల్స్ లో ఒక రోడ్డు మీద మెగా మైక్ పెట్టుకుని సువార్త ప్రకటిస్తుంది. నాకు దేవుడు బయలుపరిచాడు, అగ్ని గంధకాలు కొనబోతున్నాయి, సొదొమ గొమొర్రా మీదకి కూర్చున్న గంధకాలు కొనబోతున్నాయి ఆ లాస్ ఏంజల్స్ మీదకేనండి ప్రకటించిందమ్మా. వీడియో తీశారు. దేవుని యొక్క బిడ్డలారా ఆ ప్రవచనం నెరవేరి నిజంగానే మొత్తం అంతా అగ్ని గంధకాలు కురిసి లాస్ ఏంజల్స్ అంతా కూడా, హాలీవుడ్ అంతా కూడా ఏమైపోయింది? దహనం అయిపోయింది. బూడిద మిగిలింది. దేవుని యొక్క బిడ్డలారా దేవుని కొరకు ఏం చేస్తున్నావు? యేసయ్య కొరకు నువ్వేం చేశావు? అయ్యగారు అయితే నక్సలైట్లకు కూడా భయపడలా, నాస్తికులకు భయపడలా. దేవుని యొక్క బిడ్డలారా పాపాన్ని ఏమండి ఖండిస్తూ ఉంటే ఆ దినాల్లో పాపాన్ని ఖండించే సేవకులు తక్కువ. రక్షణ మారు మనసు గురించి ఏమిటి పాప పశ్చాత్తాపం గురించి ఖండితంగా దేవుని రాసులు బోధ చేసేవాళ్ళు. అగ్ని కురిసేది తెలుసా మీకు? అగ్ని కురిసేదండి. అలాంటి దైవజనులు మనం సంపాదించుకోలేమండి. నాకు వచ్చిన తర్వాత డాడీతో నేను తిరిగాను సేవలో. ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి అద్భుతం కూడా నా కళ్ళారు చూడటానికి నాకు దేవుడు ధన్యత ఇచ్చాడు. ఆయన కొడుకుగా పుడకమే నేను చేసుకున్న గొప్ప విషయం అది ధన్యత. ఈ ధన్యత దేవుడి చేత నాకు ఇవ్వబడింది, యాజకత్వము. రెండవదిగా ఆయన కడుపున పడటమే నాకు ఇంత గొప్ప ఆధిక్యత. ఆయన కాళ్ళు నొక్కే ఉండి అలసిపోయేస్తే రోడ్డు పక్కన చెంచో పొట్టి అమ్మగారు పిల్లలందరూ అలసిపోయి పడుకుని ఉంటే 11 గంటల అయ్యగారు సేవకులు వేసుకుని సేవ చేసి వచ్చేసి పట్టణంలో కాళ్ళు నొక్కే భాగ్యం నాకు దొరికింది ప్రభు అని పొట్టిపోయి కూర్చి వేడి నీళ్ళు పెద్దడా నువ్వు నొప్పుతూ ఉంటే నొప్పులన్నీ తీరుతున్నాయి బాబా అనేవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ భాగ్యము, ఈ ధన్యత దేవుని యొక్క బిడ్డలారా లోకములో ఎవరికి ఇవ్వలేదు, మనకు దేవుడు ఇచ్చాడు. ఆయనకి కొడుకులు గాను కూతురు గాను మీరు పుట్టారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఖమ్మం జిల్లాలో ఒక నెల రోజులు
జీప్ అతికి తీసుకుని కాంట్రాక్ట్ తీసుకుని ఏమండి సహోదరు బ్రదర్స్ సిస్టర్స్ సేవకులను వేసుకుని వాటి బృందాన్ని వేసుకుని దండయాత్ర చేస్తున్న సమయంలో ఒక గ్రామానికి వెళ్ళాం మేము. ఆ గ్రామంలో దేవునికి బిడ్డలారా, ఆ గ్రామంలో రాత్రి సువార్త సభ పెడుతున్నాము. ఆ యొక్క సమయంలో మేము ఇంకా వంటలు చేస్తున్నారు, ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. నాకు మరి సహోదరి పేపర్పాల్ గారికి ఆకలేసి ఒక టీ హోటల్కి వెళ్ళాం మేము. హోటల్కి వెళ్తే ఏమండి అక్కడ ఆ బజ్జీలు తినే టీ తాగుతుంటే అక్కడికి నక్సలైట్లు వచ్చారు. ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మామూలుగా ఉన్నారా? అయ్యా మేము ఇక్కడ ప్రార్థన కూటం పెడతానికని ఇట్లా బెజవాడ నుంచి యశ్రత్నయ్య గారు కమ్యూనిస్టుల నుంచి మారారయ్యా, ఈ రాత్రి సువార్త పెట్టడానికి ఈ ప్రాంతం వచ్చామని చెప్పినప్పుడు అప్పుడు అన్నారు, మేమెవరో తెలుసా, మేము అన్నలం. ఏమన్నారు? స్వయంగా నాతో అన్నారండి, మేము అన్నలం. ఇలా తీసి చూపించారు. వాళ్ళ దగ్గర రైఫిల్ ఉంది, పిస్తల్ ఉంది వాళ్ళ దగ్గర. గన్ను చూపించారు. ఆయన జాగ్రత్తగా చేసుకుని మీరు వెళ్ళండి. మాకు యేసు ప్రభు అంటే, క్రీస్తు ప్రభు అంటే ఇష్టమే. మేము ఆయన యొక్క సిద్ధాంతాలు పాటిస్తున్నాం. యేసు ప్రభు వారు పేదలకి చూశారు. ఆయన మీరు జాగ్రత్తగా చేసుకుని సువార్త ప్రకటించుకుని వెళ్ళండి. మిమ్మల్ని ఎక్కడ ఈ ప్రాంతంలో ఎవరో ఏమి అన్నారు. హల్లెలూయా. నక్సలైట్లు మారారండి అయ్యగారి యొక్క సేవలో. దేవుని యొక్క బిడ్డలారా ఆలోచించండి. నేను దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి విధానాన్ని ఒక్కసారి నువ్వు గుర్తుంచుకో. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ఏమిటి అనేకులకు మాదిరికరంగాను దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 43వ అధ్యాయము 46:3 చూడండి. యెషయా గ్రంథము 46:3. యాకోబు ఇంటి వారులారా, మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చంకబెట్టుకుని వారులారా నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ముదిమి అంటే తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను మోస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, చట్టి ప్రెట్టి ఉన్నారు. వాళ్ళు ఒక ఏజ్ వచ్చేదాకా మేము ఎత్తుకోగలం కదా. వాళ్ళకి గంటల మీసాలు వచ్చిన తర్వాత కూడా రానానే నా బుజ్జే నా బాబే అని ఎత్తుకోగలమా మేము? కానీ ఈ దేవుడు అంట ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను మోసే దేవుడిరా, నీ భారం మోసే దేవుడు, నీ కష్టం మోసే దేవుడు, నీ బాధ్యతలు మోసే దేవుడు, నీ యొక్క ఏమిటి సమస్యలు మోసే దేవుడి దేవుడు. నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను తల్లి గర్భములో పిండముగా రూపింపగా మునిపే నేను ఏర్పాటు చేసుకున్నాను. నీవు నా సొత్తు. ధైర్యం చాలట్లా మనకు కదా? చాలుతుందా? చాట్లా. ఏమన్నా విశ్వాసం చాట్లా. ప్రార్థన చేస్తున్నాం కానీ విశ్వాసం లేదు మనకు, నమ్మట్లా. అందుకనే కార్యము జరగట్లా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పిరికివాడు దేవుని రాజ్యాన్ని చారలో స్వతంత్రించుకోరు. మన కార్యాలు చేయాలంటే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు కార్యాలు చేయాలంటే మన సంఘంలో మనందరికీ కూడా ఏం కావాలి? ఐక్యత కావాలి, ట్రూ వన్నెస్ కావాలి. ఒకసారి 2 గ్రామాల మధ్య దెబ్బలాట జరుగుతుందంట. ఏం జరుగుతుంది? జాగ్రత్తగా అందరికీ చూడాలి. తల్ల కింద దించబాకండి, కింద పాతాళం ఉంది. ఏముంది? దా 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 అని కింద నుంచి ప్రశాసులు పిలుస్తాయి. నాయకులు సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు మీకు గుర్తుందో లేదో, నేను తీసి సినిమాలు చూసా రక్షణ బంధం ముందు. మిమ్మల్ని ఏమంటలేను.
గేట్ దగ్గర ఉన్నాడు చిచ్చేవాడు ఎక్కడ చూస్తామా, బొమ్మేసేవాడు ఎక్కడ చూస్తామా, ఎక్కడ చూస్తాం మనం చెప్పండి మనలో మాట. సుమా ఎక్కడ చూస్తాం మనం? యశ్వంత్ తిరిగి తిరగరా ఏటు ఆ బొమ్మెంక ఇలా చూస్తాం. అర్జెంటు వస్తున్నా సరే ఏం చేస్తాం, ఆ సీన్ ఎక్కడ పోద్దని వాడిని తీసుకెళ్ళిందండి. పిల్లల్ని వేసుకొని వాడిని బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిందండి సినిమాకి. తిరిగి వాడేమో అమ్మా అంటున్నాడంట. అంటదా మంచి పాట పోతుంది, మంచి సినిమా పోతుంది, మంచి సీన్ పోతుంది. ఆడేమో అమ్మా అంటున్నాడంట. నేను బయటికి తీసుకెళ్ళడానికి ఈ సినిమా పోతుంది. ఆ లైన్లో నుంచుని కుస్తీ పట్లు పెట్టి బుకింగ్లో చేయబెట్టి టికెట్ సినిమా టికెట్ తీసుకునేదాకా చంద్రబాబు పెట్టి సాతాను గారిని కొడతా ఉంటాడంట. గబాబా అట్లా అయిపోతాయి, గబాబా పనులు అయిపోతాయి, గబాబా బట్టలు ఉతికేస్తారు, 2 బకెట్లైనా ఉతికేస్తారు. ఉతికేసేవాళ్ళు ఎందుకని సినిమా టైం అయిపోయింది, టికెట్లు అందవేమో, అమ్మయ్య అంటుంది అట్లా సీట్లోకి వెళ్ళి కూర్చున్నది సైతం. అప్పుడు దాకా చంద్రకోణం పెట్టి కొడతానే ఉంటుంది. బానిస 5 పుట్టుకండి. దేవుని పిల్లలారా అడిగేమో అర్జెంటుగా వచ్చి అమ్మా అన్నాడు. ఆయన ఏం చేస్తుంది, అందరూ బరబర రాకుండా అవుతుంది. అడిగేమో అర్జెంటుగా వచ్చి ఈ లోపల ఎవరో కాళ్ళు ఏమంటారు చెప్పండి, ఏమో అర్జెంట్ తిరుగుతా అంటారు. ఆయన లాగొట్టే అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా చూడండి, బానిసత్వం అంటే ఐగుప్తు బానిసత్వం అంటే ఎట్లా ఉంటది. నీ జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా ఐక్యతలోనికి రావాలి. 2 గ్రామాల మధ్య కొట్లాట జరుగుతుందంట. కొట్లాట జరుగుతూ ఉంటే ఆడవాళ్ళు సైతము ఒడుల్లో కారం నింపుకొని శత్రువుల మీద దాడి చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఊర్లోకే 2 పిరికోళ్ళు ఉన్నారంటండి. 2 పిరికోళ్ళు ఉన్నారంట. దెబ్బలాట్లకు కానీ వీటికంటే చాలా భయం వాళ్ళకి. వాళ్ళిద్దరు అటుకు మీద చేరారంట. మనకెందుకు వచ్చింది బాధరా ఈ దెబ్బలాట్లు ఇవన్నీ అని చెప్పేసరి ఒక ఆమె కారం అయిపోయింది. ఏమైపోయింది, కారం అయిపోతే ఆమె ఇంటికి వచ్చింది కారం తీసుకెళ్దామని. ఈ లోపల 2 గుసగుసలాడుతున్నారండి. అటక మీద కూర్చుని అన్నాడు. అమ్మా మీకు దండం పెడతాం అమ్మా, దెబ్బలాట్లు అంటే మాకు పడవంటే ఒరే ఆడవాళ్ళం సైతం మేము శత్రువుల మీద దెబ్బలాడుతూ ఉంటే మగవాళ్ళు అయ్యి ఉండి పిరుకోళ్ళకి పైకెత్తారని వాళ్ళిద్దరు చేతులు పెట్టుకుని భారం గుప్పులు వాళ్ళు పెట్టి బలవంతంగా రాకుండా వెళ్ళిందంట. ఆ దెబ్బల కర్రల దెబ్బల సౌండ్ ఇనే కొద్ది కళ్ళు మూసుకుని గట్టి కళ్ళు మూసుకున్నారంట. ఆ పొలంలోకి వెళ్ళగానే పెద్ద చెట్టు కాబట్టి ఆ చెట్టుకి అవతల గట్టిగా కళ్ళు మూసుకుని ఏం చేశారు చెప్పండి, వాటేసుకున్నారు. దగాదులే జరుగుతుంది దెబ్బలాట. కర్ర శబ్దం దగ్గరికి వస్తుందంట. ఒకడంట కళ్ళు తెరిచాడంట. వీళ్ళు ఎక్కడ దాకా వచ్చారో చూద్దాము, లేదంటే కనుక నా మీద దెబ్బ పన్నే పడుతుంది, ఎవడొకడు కొడతాడు అని ఒకడు తెరిచాడంట కళ్ళు. ఈ లోపల ఈ శబ్దానికి పావతలు అనుకున్నాడంట కదా, అయిపోయిందిరా పని, ఎవడో మొత్తానికి నన్ను పట్టక ముందే కనీసం చేతుల్లో కాలం వేసుకుందామని విసిరాడంట. ఇది ఏం చేశాడు, కారం ఇసిరాడు. ఇసిరేటప్పటికి వీడి కంట్లో పడిందంట. ఎవరో ఒట్టనే కొట్టాడు రా కారం నాకు. చేతిలో ఉన్న కారం ఏం చేశాడంటే వాడు ఇసుకడానికి రెడీ పెట్టుకున్నాడు. వీడు ఇసిరిగాడు ఏం చేశాడు, ఎవడు కంట్లో పడ్డాయో చూద్దామని కంట్లు చేశాడంట. ఎవడో కారం ఇసిరిగాడు గుప్పులు చేతితో పట్టుకుని రెడీ చేసుకున్నాడు, వాడు ఇసిరాడంట. దేవుని యొక్క బిడ్డలారా 2 కళ్ళల్లో కారం పడింది. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంట ఎక్కడ కూర్చొని. అసలు వీళ్ళిద్దరు ఎవరు కొడతాకి వచ్చారు చెప్పండి, శత్రువులు కొడతాకి వచ్చారు. ఐక్యత లేకపోతే అంతే, సంఘంలో ఐక్యత లేకపోతే అంతే. ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. అయ్యగారు అమ్మగారు చేసిన సేవ నిలబడాలంటే, దేవుని యొక్క బిడ్డలారా సంఘము అభివృద్ధి పడాలంటే సంఘ బిడ్డలుగా సంఘస్థులందరికీ కూడా ఐక్యత
ప్రాముఖ్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐక్యత కావాలి. దేవుని పిల్లలారా, సమస్యలు వస్తాయి, ఏమండి, అసమాధానం వస్తుంది, ఏమండి, చిన్న చిన్న మరి కట్టుబాట్లు వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుని సేవకులతో నువ్వు మనసు కలుపుతున్నావా? దేవుని సేవకులతో మనసు కలపాలి. దేవజనుల యొక్క కుటుంబంతో మనసు కలపాలి. నీతో దేవుని సేవకులు మనసు కలపాలి. దేవుని సహోదరులు మనసు కలపాలి. సహోదరులు మనసు కలపాలి. సంఘము ఏక మనసుతో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు రాబో దినాల్లో జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. లేకపోతే దేవుని యొక్క బిడ్డలారా, ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ లో, ఈ అగాపే ప్రార్థన మందిరంలో నువ్వు రక్షించబడవు. దేవుని యొక్క బిడ్డలారా, ఆలోచించండి. గొప్ప దైవజనులు, గొప్ప దైవ సేవకురాలు ద్వారా నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వెలిగించబడ్డావు. దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉన్నది. రాబో దినాల్లో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒంటరి వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? 1000 మందిగా దేవుడు ఈ చిన్న సేవను దేవుడు దీవించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ చిన్న సేవను రాబో దినాల్లో దేవుడు విస్తరించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది జిల్లాలకు దేవుడు వ్యాప్తిని చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలు, దేవుని యొక్క యేసయ్య రక్తంలో కడగబడినటువంటి ఎక్లేసియాగా ఏర్పాటు చేయబడిన సంఘముగా కొత్తమైనటువంటి ఈ చిన్న గుంపును రాబో దినాల్లో గొప్ప జన సమూహముగా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామం బట్టి నీ కొందనాలు ప్రభువా. దైవజనుడు మహాత్మి తండ్రి సత్వాయి గారిని ఎక్కడో నా తండ్రి ప్రభు భూదిగంతాల నుండి నువ్వు ఏం చూసుకుంటున్నాయి. నీ దాసునిగా, నీ సేవకుడుగా ప్రభువా, ఎన్నో కొన్ని వేల మంది ఆత్మలను ఆయన, కొన్ని వందల మంది దైవజనులు రక్షించి నడిపించినాయి. గ్రామాల్లో, జిల్లాల్లో సేవలు జరిగించి ప్రభువా, చేతవరి శక్తుల మీద జీవించి ప్రభువా, చీకటి శక్తుల మీద, క్యాన్సర్లు, కుష్ఠరోగాలు ప్రభువా, ఎన్ని అద్భుత కార్యాలు పరిచయం చేశారు. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మార్చి 9వ తారీఖునైనా మహా గొప్ప పర్వదినం నీ దాసుని యొక్క జీవితంలో ప్రభు మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నీ దయా ప్రణాళిక ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఉంది నాయన. అందుకు నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ ఆరాధనలో నా తండ్రి ప్రభు, అయ్యా నా తండ్రి ప్రభువా, ఎవరు ఏ సమస్యల్లో వచ్చారో వారి సమస్యలు, ఎవరి కష్టాల్లో వచ్చారో వారి కష్టాలు తీర్చండి. బలహీనమైన బిడ్డల ప్రభువా బలపరచండి ప్రభువా. నీ కొరకై రాయినా ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా అంతం వరకు, మరణం వరకు నమ్మకంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మంచి పోరాటం పోరాడి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం దాచబడిందని పౌలు భక్తులు అంటున్నాడు. అట్టి పోరాటంలో నాయన అయ్యా మంచి జీవితాన్ని సాక్ష్యాన్ని కలిగి మంచి క్రియలు చేసి నీతి కిరీటాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయండి. క్రీస్తు ద్వారా వేడుచున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో కేక్ కటింగ్ ఉంది.
హల్లెలూయా హల్లెలూయా. తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మనామములో ఈ యొక్క రీబర్త్డే కేకును ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సంతోషవస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినమును సమాప్తపరచావు. సంతోషవస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినమును సమాప్తపరచావు. సంతోషం యేసు వందనం.